దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తానండి. దేవాది దేవుడు మరి ఈ రీతిగా జ్ఞాపకం చేసుకున్నందుకు ఆయనకి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయం చాలామంది ఈరోజు మరి ఫోన్ చేసి ప్రార్థన సహాయం కోరారు. వారిని అందరిని బట్టి దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు చేసుకుంటున్న బిడ్డలను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. వారందరి కొరకు, అలాగే ప్రార్థన సహాయం కోరిన అనేకుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మీరందరూ ప్రార్థన ఎక్కించండి. ప్రతి ఒక్క కార్యము వారి పట్ల దేవుడు జరిగించాలని మనం ఆశతో మరి ఆసక్తితో మనం ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయని మనం చూస్తున్నాం, వింటున్నాం. కాబట్టి మరి ప్రార్థనలో ఎక్కించాల్సిందిగా కోరుతున్నానండి. నేను మహాపరిశుద్ధుడు, మహిమేశ్వరుడు, సర్వ సృష్టికర్త, మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, నీకేమిచ్చి మీరు నన్ను తెచ్చుకుంటాను తండ్రి. ఈ సమయం నీది, ఈ రోజు నీది, క్షణం నీది తండ్రి. ప్రభా అయ్యా, నీ పాదాల సన్నిధికి వస్తున్నాను తండ్రి. అనేకుల కొరకు ప్రార్థిస్తుండగా మా ఈ ప్రార్థన మీరు ఆలకించండి, అంగీకరించండి, మీ సహాయం అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభా. మొదటిగా అయినా సహాయం చేయండి అయ్యా. అనేకులు నా తండ్రి ప్రభువా ఈరోజు నాయన మరి పెళ్లి రోజు చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తల మధ్యన నా తండ్రి మీరుండి వారి పక్షాన నా తండ్రి వారికి ఏ అవసరం ఉందో, ఏ అక్కర ఉందో నాయన మరి నూతనముగా నాయన మరొక సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి వారికి మీరు కృప చూపించారు. వారిని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభువా. అలాగే నాయన ఈరోజు మరొక దినము నాయన పుట్టినరోజుని ఇచ్చారు తండ్రి ప్రభువా. నూతన దయాకిరీటము దయచేసిన మా ప్రియా పరలోకపు తండ్రి అయా, సంవత్సరాది మొదలుకొని మరొక సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి మీరు కృప చూపించారు తండ్రి. నీకు వందనాలు. దావీదు రాసిన కీర్తన అయా 65వ అధ్యాయము 11వ వచనంలో మీరు మాట్లాడినట్టు నా తండ్రి నూతన దయాకిరీటము నీకు నేను దయచేస్తున్నానని వాగ్దానం చేసావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. వారిని జ్ఞాపకం చేసుకుని మీ కృపా సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే వివాహం చేసుకున్న బిడ్డలని బట్టి, వివాహ రోజును బట్టి అయా వారికి నాయన నీ నామ మహిమార్థం వాగ్దానం ఇస్తున్నాం ప్రభువా. నాయన 127వ కీర్తనలో నా తండ్రి యెహోవా మీ వారి చేతుల కష్టార్జితాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తానన్నారు తండ్రి ప్రభువా. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడదురు. వారు నా తండ్రి ప్రభువా వారి చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తారని వాగ్దానం చేశావు. అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపా సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచమని అడుగుచున్నాను ప్రభువా. మరి బిడ్డల కొరకు ఎదురు చూస్తున్న వారైతే నైనా మరి వారికి నైనా గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నావు తండ్రి. 127వ కీర్తన మీరు సహాయం చేసి వారికి నా తండ్రి ప్రభువా మీరు బిడ్డల్ని అనుగ్రహించమని వేడుకొనిచున్నాను తండ్రి ప్రభువా. గర్భంలో ఏమైనా దోషం ఉంటే తీసివేయండి. మీ కృపా సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచి మీ కాపుదల, మీ భద్రత దయచేయమని అడుగుచున్నాను. అలాగే నా తండ్రి ఇంకా ఎవరు ఏ అవసరతల కొరకు, ఏ అక్కర్ల కొరకు ఎదురు చూస్తున్నారో ప్రతి అవసరత యేసుక్రీస్తు నజరేయుడి నామములో తీర్చబడును గాక. తండ్రి మీ సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. స్వస్థతల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. అయా సంపూర్ణమైన స్వస్థతను, ఆరోగ్యమును, బలమును, శక్తిని బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను. మీ కృపను కుమ్మరించండి. మీ ఆత్మతో, మీ సత్యముతో బిడ్డలు నింపమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ప్రార్థించి బ్రతిమాలి గోజాడి స్తుతించి పొంది ఉన్నాను మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. మీ అందరికీ నా వందనాలు.